కాదు మీరు అందరూ ఎందుకు నుంచి ఉన్నారు? కూర్చోండి, దయచేసి కూర్చోండి. డిప్యూటీ ఎల్ఓపి గారు కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. ఎందుకు భాషా గారు మీరు అడిగిన దానికి మంత్రి గారు చెప్పారు. కూర్చోండి 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 మీరందరూ కూర్చోండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి. యాదవ్ గారు కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, అయిపోయింది కూర్చోండి. ఆ ప్రశ్న అయిపోయింది కూర్చోండి. శ్రీకాంత్ గారు నా వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్? కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి 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 రావులో కూర్చోండి. దయచేసి ప్రతి మెంబర్ని కూడా కూర్చోమని పేరు పెట్టి చెప్పించుకోవద్దు. దయచేసి కూర్చోమన్నప్పుడు మర్యాద ఇవ్వండి, కూర్చోండి, సభ మర్యాద పాటించండి దయచేసి. ఏంటిది ప్రతి మనిషిని పేరు పేరుని చెప్పాలా? ఈ సభ లేకపోతే ఏంటిది? మీరు అడిగారు, ఆయన క్లియర్గా చెప్పారు. ఈ రాష్ట్రంలో అప్లై చేసుకున్న మాత్రం ఇస్తామని క్లియర్గా చెప్పారు. దాని మీద ఫర్దర్గా వినండి భాష గారు, ఫర్దర్గా ఏదన్నా ఉంటే మీరు మంత్రి గారిని కలవండి. వినండి కూర్చో కూర్చో తర్వాత ఏదైనా ఉంటే మీరు మంత్రి గారిని కలవండి. దాని ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే మీరు దాని మార్పులు చేపించుకోండి. ఇక్కడే పరిష్కారం రాదు, సభలోనే పరిష్కారం రాదు. దయచేసి సభలోనే పరిష్కారం రాదు. హోమ్ మినిస్టర్ గారు కూర్చోండి, రాహుల్ గారు కూర్చోండి, కూర్చోండి. మీరు ఇన్నయ్యా, ఇను బాబు, ఇను సభలో మీరు ప్రశ్నించారు, మంత్రి గారు సమాధానం చెప్పారు. ఇంకా మీరు ఫర్దర్ గా కావాలని మంత్రి గారిని కలవండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎల్వైపీ గారు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. కూర్చోవయ్యా, కూర్చో, అయిపోయింది, కూర్చో కూర్చో. హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఇల్లు వెంకటేశ్వరరావు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష. మునుపటి ఎమ్మెల్సీ కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ గారి ప్రమాదం. కూర్చో స్వామి కూర్చో. పురోగతి వివరాలు అడిగారు అధ్యక్ష. శాంతించు నువ్వు కొంచెం శాంతించు. ఏంటి వాకౌటా ఏంటి? హోంమంత్రి గారు చెప్పండి. మునుపటి ఎమ్మెల్సీ కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ గారి ప్రమాద కేసు పురోగతి వివరాల గురించి అడిగారు అధ్యక్ష. 15/12/2023 తేదీన ఉదయం 9:30 శ్రీ షేక్ సాబ్జీ తండ్రి పేరు కబీర్ షా, వయసు 58 సంవత్సరాలు, కులం దూదేకుల, టీచర్స్ నియోజకవర్గపు గౌరవ శాసన మండలి సభ్యుల అధ్యక్ష. నివాసం టీచర్స్ ఎన్క్లేవ్ సత్యంప్రాడు ఏలూరు. తన నివాసమైన ఏలూరు నుంచి AP 37 DP 1831 మారుతి సుజుకి వ్యాగనర్ కారులో భీమవరానికి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు చేస్తున్న నిరసన కార్యక్రమంలో వారికి మద్దతు ఇవ్వడానికి బయలుదేరారు. కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ డ్రైవర్ పక్క సీట్లో ముందు కూర్చున్నారు. ఆయన PSO, PA వెనక సీట్లో కూర్చున్నారు. దాదాపు 12 గంటల సమయంలో NH 165 PP రోడ్డుపై ఉండి మండలం చెరుకువాడ గ్రామంలోని కనకదుర్గ దేవాలయానికి చేరుకోగానే నిందితుడు అయిన బోనం స్వామి దినేష్, తండ్రి పేరు ఆదినారాయణ, వయసు 18 సంవత్సరాలు, కాపు కులము, నివాసం రామాలయం వద్ద నందిమిల్లిపాడు, HO సిద్ధాపురం మండలం, ఆకివీడు మండలం, నెంబర్ AP 39 MD 1515 మారుతి సుజుకి బలీనో గల తన కారులో ఎదురుగా ప్రయాణం చేస్తూ కుడివైపులో ఉన్న వాహనాన్ని నడుపుతూ వాగ్నర్ కారును ఢీకొట్టాడు. దీని ఫలితంగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. ముందు సీట్లో కూర్చున్న మృతులు
షేక్ సాబ్జీ తీవ్రమైన గాయాల పాలై అక్కడికక్కడికే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రమైన గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి 15/12/23 తేదీన నేరం నెంబర్ 235/2023ను 304A 327 ఐపీసీ సెక్షన్ల కింద ఉండి పోలీస్ స్టేషన్లో కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం అయింది. ఈ కేసులో ఆకివీడు సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు నిర్వహించి దర్యాప్తు సమయంలో 18/12/2023 తేదీన సిఆర్పిసి 41A విభాగం కింద నిందితులకి నోటీస్ ఇవ్వడం జరిగింది. 1వ నిందితుడైన బోనం స్వామి దినేష్ కు కారు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ లేనందున ఈ కేసులో కారు యజమాని అయిన దోగిపర్తి రమేష్ ను 2వ నిందితుడిగా ఐఓ జత చేశారు. కేసు ప్రస్తుత పరిస్థితి దాదాపు దర్యాప్తు పూర్తి చేసిన మీదట ఎస్ఆర్ నెంబర్ 10979/2024 ద్వారా 28/8/2024 తేదీన భీమవరం గౌరవ ఏజేఎఫ్ CM 2 కోర్టు సమక్షంలో ఐపీసీ 300A 338 337 విభాగాల కింద ఎంవి చట్టం 180 181 విభాగాల కింద నిందితుడు డ్రైవర్ A1 నేరానికి పాల్పడ్డ వాహనం యొక్క యజమాని A2 పై ఛార్జ్షీట్ దాఖలు చేయడం అయింది. ఈ కేసులో సీసీ నెంబర్ రావాల్సింది. రెండవ ప్రశ్నకి లేదండి. మూడవ ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. Paper include the agenda is deemed to have been laid on the table of the House. Question number 13608, question number 13505, question number 13617, question number 13611 deemed to have been answered. Member request. Government motion. Sri B.C. Janardhan Reddy, Minister for Roads and Buildings, will move. Sir, on behalf of Honorable Minister B.C. Janardhan Reddy Garu, Honorable Chairman, sir, I beg to move that the members of this House do proceed to elect one representative from the Andhra Pradesh Legislative Council to serve on each the Divisional Railway Users Conservative Committees, DRUCCs of South Western Railway and South Central Railway for a period of 2 years. Government motion moved by the Minister for Roads and Buildings is before the House. Those who are for the motion, please say aye. Those who are against, please say aye. Ayes have it, ayes have it. The motion is adopted. I am to announce to the House that I fix the following schedule for the conducting election according to the principle of the proportional representation by means of single transferable vote to elect one representative from the Andhra Pradesh Legislative Council to serve on each of the divisional railway users consultative committees of Hubli Division and Bengaluru Division of South Western Railways and Guntakallu Division of South Central Railway. 1. Last date of filling of nominations up to 3 p.m. 19/11/2024. Date of scrutiny nominations at 11 a.m. 20/11/2024. Last date of withdrawal of nominations 3 p.m. 21/11/2024. Date on which a poll shall in necessary be held from 9 a.m. to 2 p.m. on 22/11/2024. Returning officer for the election to the divisional railway users consultative committees is Secretary General
nomination forms can be had on for Secretary Council. Please submit the nomination to the Secretary General. Government bills. మార్క్ చేయాలి. ఫస్ట్ ఇది I request the Minister for Energy to move the motion for taking into consideration of the Andhra Pradesh Electricity Duty Second Amendment Bill 2024. I please to move that Andhra Pradesh Electricity Duty Second Amendment Bill 2024 be taken into consideration. Motion moved. Next, motion moved. Sir, Honorable Chairman Saab, I beg to move that the Andhra Pradesh చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారుగా. సార్ ఈ బిల్లు గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని లోపాలని సరిదిద్దడం కోసం మాత్రమే ఉద్దేశించబడింది సార్. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనపు భారం కానీ ఎల్సీ డ్యూటీ కానీ పెంచడం లేదని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం సార్. అట్లనే ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాము. సంవత్సరంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ 2020ను ఆమోదించి 26/8/2021 గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది సార్. ఇది అయితే ఈ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమలుకు వస్తుంది అనే విషయాన్ని చెప్పలేదు. అలాగే దీన్ని ఎప్పటి నుంచి అమల్లో చేస్తారో కూడా ప్రభుత్వాన్ని అధికారంగా కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేసి ఎలక్ట్రిసిటీ డ్యూటీని విధించింది సార్. దీన్ని సరిదిద్దడానికి మా ప్రభుత్వం ది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2024ని ఈ సమ ఆమోదం కోసం తీసుకొస్తున్నాము అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం యూనిట్ 6 పైసల కంటే తక్కువ కాకుండా అలాగే ₹1 కంటే ఎక్కువ కాకుండా ఎలక్ట్రిసిటీ డ్యూటీ విధించేలాగా ఈ సభలో ఆమోదించుకుంది. బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి అది 6 పైసల రూపాయి అని కనపడినప్పటికీ ట్రూఅప్ ఛార్జీలు ఇప్పటికే ఈ ప్రభుత్వం తొలి దశలో 6,000 కోట్లు విధించింది. ఇప్పుడు మళ్ళీ 11,000 కోట్లు అంటే సుమారు 17,000 కోట్లు ట్రూఅప్ ఛార్జీల పేరుతో విధిస్తుంది. వినియోగదారుల మీద విపరీతమైన భారం. కానీ ఈ బిల్లు ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా అనేది మా ఉద్దేశం. అందుకని ఈ బిల్లు మేము వ్యతిరేకిస్తాం. The question is that the Andhra Pradesh electricity. Hello, Bika. అధ్యక్ష, ప్రభుత్వం కొత్తగా నూతనంగా ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 6 నెలలైంది అధ్యక్ష. ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో మన రాజ్యాంగబద్ధంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తాయి అధ్యక్ష. వాగ్దానాలు చేసి తర్వాత ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఆ రాజకీయ పార్టీలు ఎన్నికైన తర్వాత వాటిని అవలంబిస్తూ చేయాలని తపంతో చేస్తాయి అధ్యక్ష కార్యక్రమాన్ని. కానీ ఇవాళ అధికారంలో ఉన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు వచ్చి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచాం, తగ్గిస్తాము, దాన్ని ఇంకా కొనసాగిస్తాం, ఇంకా తగ్గిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల వాగ్దానం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈరోజు ఎన్నికలైన తర్వాత మొదటి సభలో ఏదైతే బడ్జెట్ పెడుతున్న సందర్భంగా ఆ నేపథ్యంలోనే ఇవాళ వచ్చి మంత్రి గారు దీన్ని మళ్ళీ మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు టోపు ఛార్జీలు పెడతాము, మళ్ళీ వీటిని వచ్చి రిమైండ్ చేసి ఇది పెంచుతామని చెప్పడం అనేది మాట్లాడినామండి.
మంత్రి గారు చెప్తారు దానికి సమాధానం మీరు చేయడం అనేది సమంజసం కాదు అధ్యక్ష. సార్ అంటున్నారు అధ్యక్ష, నేను అంటే మాది ఆఫ్ ది రికార్డ్ అధ్యక్ష, అది రికార్డ్ ఉండదు కానీ నా చెవికి వినిపిస్తాను అధ్యక్ష వారు చెప్తున్న మాటలు. మీరు పెంచిందే కదా అంటున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏదైతే 19 రాష్ట్ర ప్రభుత్వం జరిగిన నేపథ్యంలో 14వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కొత్తగా విభజించిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత ఆ రోజు రాష్ట్రం తాలూకు విద్యుత్ తాలూకా బకాయిలు కానీ అప్పులు కానీ చూసుకుంటే సుమారు 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల మధ్య సబ్జెక్టు కరెక్షన్ నేను కాగితం చేతులు లేదు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. దాన్ని 5 సంవత్సరాల 14 నుంచి 19 మధ్య ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని 26,000 కోట్లు 29,000 కోట్ల వరకు తీసుకెళ్ళింది అధ్యక్ష బకాయిని. ఆ తర్వాత వచ్చిన మా ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. 19 నుంచి 24 మధ్య అంకెలు కావస్తే చూసుకోమని అధ్యక్ష. బడ్జెట్లో వాళ్ళు ఇచ్చే లెక్కల ప్రకారం చెప్తున్నాను అధ్యక్ష. దాంట్లో 28,000 కోట్లు వచ్చి పైసలకు వచ్చిన దాన్ని 29,000 కోట్లు వరకు తీసుకుంది. అంటే 395 కోట్లు మాత్రమే గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీల్ని అదనంగా వచ్చింది అధ్యక్ష. ఏది భారానికి, డిస్కంల భారం. అదే 5 సంవత్సరాల్లో వచ్చి సుమారు 22,000 కోట్లు వచ్చి అధికంగా వచ్చింది. కారణం ఏంటి అధ్యక్ష? గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 మధ్య ఉన్న ప్రభుత్వం డిస్కామ్లకు వచ్చి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ కింద వచ్చి చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష 45,000 కోట్ల రూపాయలని విద్యుత్ రంగానికి వచ్చి కేటాయింపు చేసింది అధ్యక్ష. పాలసీ లెక్కలో ఉన్నాయి అధ్యక్ష. నేనేమి తయారుగా చెప్పట్లేదు అధ్యక్ష. అంటే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు మనం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో వచ్చి ఈ కార్యక్రమాలు వచ్చి ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. ఇవాళ ట్యూబ్ ఛార్జ్ ఎందుకు పెంచాలి అధ్యక్ష? ఏం దాని సబ్సిడీ కింద ప్రభుత్వం దాన్ని కేటాయింపు చేయొచ్చు కదా. ఎందుకు సామాన్య ప్రజల మీద వచ్చి ఆ భారాన్ని మోపాలి అధ్యక్ష? అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? మీరు వాగ్దానం వచ్చాం కదా అధ్యక్ష. చేయకుండా ప్రభుత్వమే వాళ్ళకి ట్యూబ్ ఛార్జీ పెట్టి వాళ్ళని అధికంగా పెట్టి మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు గౌరవ సభ్యులు లక్ష్మణరావు చెప్పి మరి కోడికి మళ్ళీ ఇంకో 11,000 కోట్లు పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు అధ్యక్ష. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని నిరసనగా మేము అందరం వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పండి సార్. ఇది సార్ మీరాగండి మీరెందుకు చెప్పనే సార్ చైర్మన్ సార్, ఇది బొత్స సత్యనారాయణ గారు సీనియర్ శాసనసభ్యులు, ఎంతో అనుభవం ఉంది. ఇది సవరణ మాత్రమే. గత ప్రభుత్వం 6 రూపాయల నుంచి రూపాయి ప్రజల మీద భారం వేసింది. మళ్ళీ రూపాయి భారం వేయడమే కాకుండా మళ్ళీ రూపాయిన్నర పెంచాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదన పంపితే దాన్ని మన ఈ మధ్య కేబినెట్ లో తిరస్కరించి చట్టంలో ఉన్న లోపాలని సరిదిద్దడం కోసమే ఈ బిల్లు మేము ముందు ప్రవేశపెడుతున్నాము. ఇది కాకుండా ఇందాక గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మేలు చేశాం, ఎంతో కరెంటుని చాలా బాగా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది సభకి తప్పుదో పట్టించడం మాత్రమే చెప్తున్న మాటలు. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అప్పుడు ఆ రోజు దాదాపు 6 నుంచి 10 దాకా సాయంత్రం పూట కరెంటు విపరీతమైన పవర్ కట్స్ ఉండేవి. పవర్ వాడితే ఫైన్లు వేసే పరిస్థితి నుంచి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ దిగిపోయే నాటికి ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇందాక అంటున్నారు దాదాపు 29,000 కోట్లు అప్పు చేసిందని. ఈఆర్సీకి మేము దిగిపోయేటప్పటికి 3,000 కోట్లు మాత్రమే అప్పుతోటి మేము దిగిపోయాం. వాళ్ళు మొన్న మళ్ళీ ఈ ప్రభుత్వం మా చేతికి వచ్చే లోపల, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే లోపల ఈఆర్సీకి వాళ్ళు 2022-23 కింద 6,000 కోట్లు అప్పు పంపించారు. అదే కాకుండా 23-24 కూడా మళ్ళీ ప్రతిపాదనలు చేశారు 11,000 కోట్లు. అంటే కేవలం 17,000 కోట్ల రూపాయలు ఒక్క ఈఆర్సీకి మళ్ళీ పంపించి ప్రజల మీద భారం వేసి మెదలకుండా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. The cause is that the Andhra Pradesh Electricity Duty Second Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say aye. No. Ayes have it. Ayes have it. The motion is carried and bill is considered. I shall now put the clause to vote. There are no amendment to clause 2 and 3. Clause 1 enacting formula and long title, and they are before the House.
The question is, those who are for clause 2 and 3, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. I say it, I say it. Clause 2 and 3, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Energy to move the motion for passing the bill. Sir, Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Electricity Duty Second Amendment Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. House is adjourned for the tea break.